మగువా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అంబానీ వేడుకలో తెలుగు వీణ అనే అంశం గురించి చూద్దాం. పరాంకుశం వీణా శ్రీవాణి. ఈ పేరులో సరిగమల శృతి వినిపిస్తుంది. అమలాపురంలో ఓ చిన్న అగ్రహారం అమ్మాయి శృతి చేసిన వీణ ఇప్పుడు అంబానీ ఇంటి వేడుకలో గొప్ప ఆకర్షణగా నిలిచింది. దీనిని గురించిన ఆ ఆనంద క్షణాల గురించి ఆమె ఏం వివరించారంటే, మాది అమలాపురం జిల్లా ఇందుపల్లి అగ్రహారం. బండారులంకలోని పిచ్చుక సీతామహాలక్ష్మి గారి దగ్గర నేను సంగీతం నేర్చుకున్నాను. ఈరోజు ఇన్ని ప్రశంసలు అందుకుంటున్నానంటే ఆమె నేర్పిన సంగీతమే కారణం. అంబానీ కుటుంబంలో పెళ్లి వేడుకకు వీణావాదన చేయడానికి నన్ను పిలిపించారు. ఆ ఆహ్వాన లేఖ చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే నా పేరు వాళ్లకు తెలిసే అవకాశం ఎలా వచ్చింది? నేను సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడం వల్లనే నా కళను వారు గుర్తించడానికి వీలయ్యింది అనుకుంటున్నాను. నీతా అంబానీ గారు చెప్పారు అంటూ వాళ్ళ మేనేజర్ ఎవరో కాంటాక్ట్ చేశారు. ఏ దుస్తులు ధరించాలనే విషయం నుంచి వేడుకలో ఏ పాటలు కావాలో కూడా ఆమె ఎంపిక చేశారట. నేనిచ్చిన జాబితా నుంచి ఆమె ఎంపిక చేసిన 10 పాటలను వీణ మీద వినిపించాను. నాచిలి రోజావే, ఉరికే చిలక వంటి పలు భాషల్లో అనువాదమై ఉన్న పాటలనే నేను ఎంచుకున్నాను. ఇదంతా 15 రోజుల పాటు నడిచింది. 12వ తేదీ ఉదయం ముంబైకి వెళ్ళాం. హోటల్లో రిఫ్రెష్ అయిన తర్వాత నేరుగా జియో కన్వెన్షన్ హాల్కు వెళ్ళాం. ఆ సెంటర్ ఎంట్రన్స్ నుంచి నా ప్రదర్శన ఉన్న ఆడిటోరియానికి 4000 అడుగులు వేయవలసి వచ్చింది. ఫోన్లో చెక్ చేసుకున్నాను కూడా. నిర్వాహకులు వెంట ఉండి తీసుకెళ్ళకపోతే నా వేదిక ఏదో నాకు తెలిసేది కాదు. నీతా అంబానీ స్వయంగా కళాకారిణి కావడంతో ఈ వేడుకలో కళా ప్రదర్శనకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు. భోజనాల దగ్గర కూడా ఆర్టిస్టుల కోసం ఒక పెద్ద హాలును ఏర్పరిచారు. పలు రకాల వంటకాలు వడ్డించారని విన్నాను. కానీ నేను సలాడ్లు, కాఫీ మాత్రమే తీసుకున్నాను. పెళ్లి వేడుకలో నీతా అంబానీ ఎంత శ్రద్ధగా ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకున్నారంటే, డెకరేషన్లో ఉన్న పూలను కూడా పరిశీలించి థీమ్కి అనుగుణంగా మార్పించారు. కొన్ని రోజుల పాటు ఆమె మధ్యాహ్నం 3 నుంచి తెల్లవారి 6 గంటల వరకు పనిచేశారట. అయినా సరే ఆమె ముఖంలో అలసట కనిపించలేదు. గొప్ప ఆర్గనైజర్ ఆమె. ఆడిటోరియానికి వెళ్లేదారిలో ఒక వరుస అత్తరులు, ఇత్తడి బిందెలతో గుజరాతీ సాంప్రదాయ నమూనా అలంకరణ ఉంది. 100 మంది రాజమౌళీలు, 100 మంది సంజయ్ లీలా బన్సాలీలు కలిసి సెట్టింగు వేయించారా అన్నట్లుగా అనిపించింది. చూడడానికి 2 కళ్ళు చాలేదు. తలను 360 డిగ్రీల్లో తిప్పి చూడవలసిందే. భారత్ తర్వాత పెళ్లికి ముందు హై టీ టైంలో రాత్రి 7 నుంచి 7:30 వరకు నా కచేరీ సాగింది. రాధికా మర్చెంట్ కుటుంబం, అంబానీ కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతి. వాళ్ళు కదలకుండా కూర్చుని ఓ పాటను మళ్ళీ అడిగి మరీ ఆస్వాదించారు. కళల పట్ల వారికున్న గౌరవం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఈ వేడుకలో కళను ప్రదర్శించిన ఏకైక కళాకారిణి నేనే. ఇలా అనుకున్నప్పుడు నాకు గర్వంగా అనిపిస్తోంది. ఈ క్షణాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఆమె అంబానీ వేడుకలో ఆస్వాదించిన ఆనంద క్షణాల గురించి చెప్పుకొచ్చారు. ఈరోజు మనం అంబానీ వేడుకలో తెలుగు వీణను వాయించి సంగీత మాధుర్యంలో అందరినీ అలరించిన వీణా శ్రీవాణి గారి అనుభవం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.